పట్టెడన్నమైనా సరే తోటివారి ఆకలి తీర్చడంలోనే నిజమైన తృప్తి ఉందని గ్రహించారు ఆ దంపతులు. తాము పేదరికంలో ఉన్న మరెందరో పేద మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించడానికి ముందుకొచ్చారు. టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇప్పిస్తూ వారి బతుకుల్లో వెలుగులు నింపుతున్నారు. తిరుపతి మంగళం ప్రాంతానికి చెందిన ఈ దంపతుల పేరు పొన్నపురెడ్డి, రేవతి. తాపీ మేస్త్రిగా పొన్నపురెడ్డి, టైలరింగ్ వృత్తితో రేవతి జీవనం సాగిస్తున్నారు. పొన్నపురెడ్డి ఒక్కడి సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టం కావడంతో రేవతి టైలరింగ్ నేర్చుకుంది. ఇద్దరి ఆదాయం కుటుంబ ఆర్థిక ప్రగతికి ఆధారమైంది. ఈ అనుభవంతో పొన్నపురెడ్డి 10 మంది మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇస్తే బాగుంటుందని భావించాడు. తమ పరిసరాల్లో నిరుపేద కూలీల కోసం తన భార్య సాయంతో ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. తిరుపతి గ్రామీణ మండలంలో కూలీలు అధికంగా నివసించే మంగళం ప్రాంతంలో తన భార్య నిర్వహించే టైలరింగ్ షాపుని శిక్షణా కేంద్రంగా మార్చారు. 8 కుట్టు మిషన్లు సమకూర్చారు. తన పని చేసుకుంటూనే తోటి మహిళలకు రేవతి శిక్షణ ఇస్తుండగా తాపీ మేస్త్రి వృత్తిలో కొనసాగుతూనే శిక్షణా కేంద్రానికి తోడ్పాటు అందిస్తున్నారు పొన్నపురెడ్డి. మా వల్ల ఆయన 10 మందికి ఉచిత టైలరింగ్ నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చేతి వృత్తి నేర్పించాను. డైలీ 10 నుంచి 12 దాకా వచ్చి చేతి పని మా వల్ల అయిన కాడికి శిక్షణ ఇచ్చి పూర్తి చేస్తున్నాం. 60 రోజులు 2 నెలలు శిక్షణ పూర్తి చేస్తున్నాం సార్. బ్యాచ్కి 30 మంది వస్తారు సార్. ఒక సంవత్సరంగా 5 బ్యాచ్లు పూర్తి చేసుకున్నాం సార్. ఇప్పటికీ పేదవాళ్ళు ఉండే చోట అందరికీ చేతి వృత్తి నేర్పించాలనేసి ఒక 10 మందికి చేస్తున్నాం సార్. ఒక నెల నేర్చుకోవాలంటే ఎక్కడ టైలరింగ్ నేర్చుకోవాలంటే 600 ఇవ్వాలి. అదేదో మా వల్ల అయిన కాడికి చిన్న సహాయం చేయాలి అనుకొని చేస్తున్నాము. అందరూ మేము కుడతాన్నాము అనేసి చెప్తాను. అదే చాలా సంతోషంగా ఉంది. టైలరింగ్ నేర్చుకుంటున్న మహిళలు ఎంతో కొంత ఆదాయం సమకూర్చుకుంటూ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఈ దంపతులు అందిస్తున్న శిక్షణ ఎంతో ఉపయోగపడుతోందని అంటున్నారు. 2 నెలలకి మేము పూర్తిగా జాకెట్కి నేర్చుకొని మేమే కుట్టుకొని వేసుకుంటున్నాము. మా మేడం ఫీజు కూడా ఏమి తీసుకోవటం లేదు. ఆమె 10 గంటల నుంచి 12 దాకా మాకు నేర్పిస్తాడు. మేడం బాగా చాలా ఓపికగా నేర్పిస్తారు. మాకు ఈ పని అసలు రాదనుకున్నాము. మేడం వల్ల ఎట్ట నేర్చుకుని కుట్టుకుళ్ళు నేర్చుకున్నాము. చాలా బాగుంది సార్. ఇంకా బాగా కుట్టాలనిపిస్తుంది. మా జాకెట్లు మేము